హాయ్ అండి. మిస్టర్ అర్జున్ హస్బెండ్ పార్ట్ 36. ఏదో ఆలోచనలో కూరగాయలు కోస్తూ ఉన్నామెను. చేతులు మడిచి గోడ కానుకుని చూస్తూ నిలబడ్డాడు అర్జున్. తను వెనక ఎవరో నిలబడ్డారని అనిపించి వెనక్కి తిరిగిన ఆమెకు గోడ కానుకుని చేతులు మడిచి తనని చూస్తున్న అర్జున్ కనిపించగానే ఒక్క క్షణం భయమేసింది. గుండె మీద చేయి పెట్టుకుని నిట్టూరిస్తూ, అయ్యో సారీ, మీరు వచ్చింది నాకు తెలియలేదు, మీకేమైనా కావాలా? పిలిచుంటే నేనే తీసుకొచ్చేదాన్ని అని ఒకే ఊపిలో చెప్పింది. ఆమె మాటలు పూర్తవక ముందే అర్జున్ ఆమె చేయి పట్టుకుని తన వైపుకు లాగాడు. అతను లాగగానే ఆమె నేరుగా వెళ్లి అతని గుండెలో కానుకుంది. అదే క్షణం నిత్య చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. వెంటనే భయంతో అతని దగ్గర నుంచి దూరంగా జరిగి, ఇదేంటి, మీరు ఏం చేస్తున్నారు? బయటకు వెళ్ళండి, మీకేం కావాలో చెప్పండి, నేను అక్కడికి తీసుకొస్తాను అని గాబరాగా చెప్పింది. ఎవరైనా తమిద్దరిని చూస్తారేమో అన్న ఆందోళనతో ఆమె నుదుటిపై చెమట పట్టింది. దానిని తన చీర కొంగుతో తుడుచుకుంది. ఆమె ఎందుకు అంతగా భయపడుతుందో పదే పదే బయటికి చూస్తూ ఉండటంతో అర్జున్కి అర్థమైంది. అతను ఒక గ్లాస్ జ్యూసు ఆమె ముందుకు చాచి, తీసుకో, ఈ జ్యూస్ తాగు అని అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా అతని వైపుకు చూస్తూ, అది మీకోసమే చేశాను అని అంది. దానికి అర్జున్ నవ్వుతూ, ఒక్కసారి జ్యూస్ తాగు చూడు, ఇందులో ఉప్పు కారం ఏమైనా ఉన్నాయా? ఇది నిజంగా జ్యూసేనా అని అన్నాడు. ఇక ఇప్పటికే గాబరాలో ఉన్న ఆరోహికి అతను చెప్పిన మాటల్లో ఒకటి సరిగ్గా వినిపించలేదు. అన్ని బాగానే ఉన్నాయి అని అతని ముఖం వైపుకు చూసింది. నేను అబద్ధం చెప్తున్నానా? అయితే నువ్వే టేస్ట్ చేయి అని చెప్పి జ్యూస్ గ్లాస్ ఆమె పెదవుల దగ్గరకు తీసుకెళ్లాడు. తప్పనిసరి పరిస్థితిలో ఆమె ఒక సిప్ తాగింది. జ్యూస్ పూర్తిగా బాగానే ఉంది. అయితే మీరు ఇలా ఎందుకు అంటున్నారు అని ఆశ్చర్యంగా అర్జున్ వైపుకు చూసింది. కానీ ఆమె ఎంత నిరాకరించినా అర్జున్ మాత్రం తనంతట తానే మొత్తం జ్యూస్ ఆమెతో తాగిచ్చేశాడు. ఆమెతో జ్యూస్ అంతా తాగించిన తర్వాత, ఇప్పుడు నాకు ఒక కప్పు కాఫీ తీసుకురా అని నవ్వుతూ బయటికి వెళ్లి సోఫాలో కూర్చొని ఫోన్ ని చేతితో పట్టుకున్నాడు. ఆమె మొత్తం జ్యూస్ తనతో తాగించి ఇప్పుడు తనకి కాఫీ కావాలని చెప్పి వెళ్ళిన విషయం గుర్తొచ్చిన ఆరోహి అతను చెప్పిన మాటలను మళ్ళీ గుర్తుకు చేసుకుంది. అయ్యో, నేను ఆయనకు జ్యూస్ ఇచ్చాను కదా, అందులో అన్ని సరిపోయినాయి మరి అని ఆలోచిస్తూ తనను ఉద్దేశపూర్వకంగా అయోమయంలో పడేశాడని అర్జున్పై విపరీతమైన కోపం వచ్చింది. తన తలపై తానే మెల్లిగా కొట్టుకుని తర్వాత అర్జున్ కాఫీ అడిగిన విషయం గుర్తొచ్చి చిరునవ్వు నవ్వింది. అతని కోసం కాఫీ తయారు చేసి కప్పు చేతిలో పట్టుకుని హాల్లోకి వచ్చింది. ఆమె తన ముందుకు వచ్చి నిలబడ్డ విషయం అర్జున్కి తెలిసినా ముందు ఆమెనే మాట్లాడాలి అనుకుని ఏమీ తెలియనట్టుగా ఫోన్లో మునిగిపోయినట్టు నటించాడు. తను కాఫీ తీసుకొచ్చి అతను ముందు నిలబడ్డా కూడా ఒక్కసారి తలెత్తు కూడా చూడకుండా ఫోన్లోనే ఉన్నాడు. ఇక ఫోన్లో ఉన్న భర్తను చూసి ఆరోహికి కోపం వచ్చింది. అయినా సరే భయంతో మెల్లగా కాఫీ అని పిలిచింది. ఫోన్ పక్కన పెట్టకుండా తల కూడా ఎత్తకుండా అక్కడ పెట్టి వెళ్ళిపో అన్న అతని మాటలకు ఆరోహి ముఖం చిన్నపుచ్చుకుని కాఫీ కప్పుని తీసుకుని టేబుల్ మీద పెట్టి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది. మధ్యాహ్నం వంట పూర్తయ్యాక అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. అందరికీ ఆరోహి వడ్డించింది. ఇక నిత్య మాత్రం తన పని తను చేసుకుంటూ భోజనం ముగించగానే మళ్ళీ ఫోన్ పట్టుకుని గదిలోకి వెళ్ళబోతూ ఉండగా అర్జున్ గొంతు ఆమెను ఆపేసింది. అప్పటి వరకు తన దారిని తను నడుస్తున్న నిత్య అర్జున్ పిలుపు వినగానే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక అక్కడికక్కడే ఆగిపోయింది. ఏంటి, ఈ అడవి మృగం నన్నే పిలుస్తుంది? ఉదయం ఆ దురదృష్టపు అమ్మాయిని నేను తిట్టిన విషయం ఈ మృగం దగ్గర చెప్పేసిందేమో. సరే, ఈ మృగం నన్ను ఏమైనా బెదిరిస్తే ఆశతో మాట్లాడి వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోదామని చెప్తాను అని మనసులో అనుకుంది. నెమ్మదిగా వెనక్కి తిరిగిన తను అర్జున్ ముఖం వైపుకు చూసే ధైర్యం లేక తల వంచుకుని నిలబడింది. నిత్య, నాకు అన్నిటికన్నా నా కుటుంబ సభ్యులే ప్రాణం. నువ్వు చూసినట్టే ఆశు నాకు కేవలం తమ్ముడు కాదు, నా మొదటి కొడుకు లాంటివాడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు రావటం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ విషయం అతనితో చెప్పడం కంటే నీతోనే మాట్లాడుతున్నాను. చూడు నిత్య, నువ్వు ఈ ఇంటి కోడలైతే ఆరోహి కూడా ఈ ఇంటి కోడలే. ఆమె నా భార్య కాబట్టి ఆమె పక్షం తీసుకుని మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకు. తప్పు ఎవరిదైనా అది నా కన్న తల్లి చేసినా సరే నేను సహించను. అందుకే చెప్తున్నాను, ఈ ఇంట్లో బయట పనులు చేయడానికి చాలా మంది ఉన్నారు, కానీ వంట మాత్రం ఈ ఇంటి ఆడవాళ్ళు చెయ్యాలి. ఇక అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చేయమని నేను చెప్పడం లేదు నిత్య. నీకు వంట రాకపోయినా పర్వాలేదు, కానీ వంటలో సహాయమైనా చెయ్యాలి కదా. పెళ్ళై ఇన్ని రోజులైనా ఇంట్లో ప్రతి పని ఆరోహి ఒకతే చేయటం ఎంతవరకు సరైంది? ఒక ఇంటి కోడలుగా నువ్వు ఏ పని చేయకుండా గదిలోనే కూర్చోవటం నీ మనసుకు సరైనదిగా అనిపిస్తే నేను ఇంకేమీ చెప్పను.
ఒకసారి ఆలోచించు నిత్య. మీ అమ్మ ఇంట్లో కూడా మీ అన్న గాని తమ్ముడు గాని ఇక భార్య భోజనం టిఫిన్ సమయంలో మాత్రమే గది నుంచి బయటకు వచ్చి తినేసి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోతూ ఇంటి పనులని మీ అమ్మ ఒకతే చేస్తూ ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు. అలాగే ఆమె కూడా ఒక ఆడపిల్లే కదా నీలాగే. నేను ఈ రోజు ఉదయం నుంచే చూస్తున్నాను. ఉదయం 5 గంటలకు లేచి కిందకు వచ్చిన ఆమె ఒక నిమిషం కూడా ఖాళీగా కూర్చోకుండా ఇంటి పనులన్నీ చేస్తూనే ఉంది. నువ్వు అనుకోవచ్చు ఆమె నీ గురించి నాకు ఫిర్యాదు చేసిందని, కానీ ఆమె నిజంగా ఇవన్నీ ముందే చెప్పుంటే ఇన్ని రోజులు ఇలా తెల్లవారుజామున లేచి అన్ని పనులు ఒకతే చేసుకోవాల్సిన అవసరం వచ్చేదే కాదు. కొద్దిసేపు ఆగి మళ్ళీ ప్రశాంతంగా మాట్లాడ్డాడు. నిత్య, నేనెవరి ముందు ఇంత ఓపిగ్గా మాట్లాడిన సందర్భం నాకు ఏమాత్రం గుర్తుకు లేదు. నీతో మాత్రం ఇంత సహనంగా మాట్లాడుతున్నాను అంటే అది కేవలం ఈ బంధాల మీద ఉన్న ప్రేమ వల్లే. నేను చెప్పిన విషయం నీకు అర్థమైందని ఆశిస్తున్నాను అని చెప్పి ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా తన గది వైపుకు నడిచిపోయాడు. ఇక భోజనం ముగించుకుని గదిలోకి వచ్చిన అర్జున్ మందు వేసుకుని మంచంపై పడుకున్నాడు. ఫోన్ చూస్తూ ఉండగానే ఎప్పుడో నిద్ర అతన్ని ఆవహించింది. ఇక అన్ని పనులు పూర్తయ్యాక హేమ ఆమె దగ్గరకు వచ్చి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పింది. అది విన్న ఆరుకి ఉదయం బాత్రూంలో అర్జున్ తనను ఆట పట్టించిన సంఘటన గుర్తొచ్చి, వెళ్ళమ్మా, ఇప్పుడు పడుకుంటే రాత్రి నాకు నిద్ర పట్టదు అని ఆరోహి చెప్పింది. అప్పుడు వారి పక్కనే కూర్చున్న ఆశ నవ్వుతూ, అలా అయితే ఇంకా మంచిదే కదా అని అంది. ఆ మాటకి హేమ ముఖంలో చిరునవ్వు విరిసింది. కానీ అమాయకురాలైన ఆరోహికి వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో ఏమాత్రం అర్థం కాలేదు. నవ్వుతున్న ఆశ వైపుకి చూసి, ఆశమ్మ, నేను రాత్రంతా నిద్రపోకుండా ఇబ్బంది పడితే మీకు అంత సంతోషమా అని అలకగా అడిగింది. తలపై చెయ్యి వేసుకున్న ఆశ నవ్వుతూ, అమ్మా, నిన్ను పెళ్లి చేసుకున్న మన అజ్జుకే పాపం అని అంది. ఆ మాటకు హేమ కూడా నవ్వుతూ, ఆశ, ఎందుకు అమ్మాయిని ఆట పట్టిస్తున్నావు? పాపం ఇవన్నీ ఇంకా అర్థం కావు అంటూ ఆమెను ఆపేసింది. మధ్యాహ్నం మందు వేసుకుని పడుకున్న అర్జున్ కు కళ్ళు తెచ్చేసరికి రాత్రి అయిపోయింది. టైం చూసి, అయ్యో, నేను ఎంతసేపు నిద్రపోయానా? మందు వేసుకుని పడుకున్నానని నిజంగానే లేపలేదా? ఇక ఆమెకి ఏమయ్యింది? వచ్చి లేపాలనే ఆలోచన కూడా రాలేదు. చూద్దాం ఇంకెంతసేపు నా చేతికి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతుందో అని మనసులోనే భార్యపై కోపం తెచ్చుకున్నాడు. ఇంకా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు. కిందకి రాగానే కాఫీ తీసుకుని వస్తున్న భార్య కనిపించింది. ముందు లేపలేదనే కోపం అతనిలో అలాగే ఉంది. ఇప్పుడు తన ముఖం వైపు కూడా చూడకుండా ఎదురుగా కాఫీ కప్పు పెట్టి ఒకసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడంతో అతని కోపం మరింత పెరిగింది. అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ఆశ్రయ్ అర్జున్ పక్కనే కూర్చుని నెమ్మదిగా అతని చెవి దగ్గరకు వాలి, అన్నా, ఇప్పుడు చేయి నొప్పి ఎలా ఉంది అని అడిగాడు. తమ్ముడి తల నిమురుతూ, అర్జున్, ఇప్పుడంత నొప్పి లేదులే ఆశు, ఇది తీసుకో, కాఫీ తాగు అంటూ తన చేతిలోని కప్పును అతని వైపుకు చాచాడు. అర్జున్ ఇచ్చిన కాఫీ తీసుకున్న ఆశ్రయ్, వదినా, అన్నయ్యకు మీరు తీసుకొచ్చిన కాఫీ నేను తీసుకున్నాను, అన్నయ్యకి ఇంకో కప్పు కాఫీ ఇవ్వండి అన్నాడు. మళ్ళీ అర్జున్ కోసం మరో కప్పు కాఫీ తీసుకొచ్చినారు. ఈసారి ధైర్యంగా కాఫీ అని అతను ముందు పెట్టి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇక అర్జున్ చెప్పిన మాటలు నిత్య మనసులో అతనిపై ఉన్న కోపాన్ని మరింత పెంచేశాయి. నాకు తెలుసు, ఈ అంతా ఆ దుర్మార్గురాలే ఈ మృగం చెవిలో ఊదింది. చూపిస్తాను, ఈ నిత్య ఎవరో చూపిస్తాను. నన్ను కన్నా తల్లి తండ్రులైనా నా భర్త అయినా ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనలేదు. ఇతను ఎవరు? నేను ఇతను చెప్పింది వినడానికి? ఈ భార్య భర్తలు ఇద్దరికి గట్టిగా బుద్ధి చెప్పకుండా ఈ నిత్య ఊరుకోదు. ముందు ఈ ఆశకి చూపిస్తాను. ఏంటో అన్నయ్య చెప్పిందంతా వేదవాక్యంలా వింటాడు. తానే పెద్ద మనిషి అన్నట్టు, తనకే అన్ని తెలుసు అన్నట్టు మాట్లాడుతుంటాడు. అందరికీ తగిన సమాధానం చెప్తాను అని గదిలో కోపంతో రగిలిపోతూ అనుకుంది. రాత్రి అందరూ కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు కూడా నిత్య ఎక్కువగా మాట్లాడలేదు. తనకి కావలసినంత తిని నిశ్శబ్దంగా గదిలోకి వెళ్ళిపోయింది. అర్జున్ ఫోన్ పట్టుకుని బాల్కనీలో మాట్లాడుతూ ఉండగా ఈసారి నిత్య వైపు అతను పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆరోహి ఎప్పట్లాగే పాత్రలన్నీ కడిగి వంటగదిని క్లీన్ చేసి గదిలోకి వచ్చింది. అర్జున్ బాల్కనీలో ఫోన్లో మాట్లాడుతున్నాడని చూసి, సరే, ఇప్పుడైనా బాల్కనీలోనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉంటారు, ఇప్పుడు లోపలికి రారు కాబట్టి ఆయన వచ్చేలోపు నేను తొందరగా పడుకోవాలి అని అనుకుంది. డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మునుపటిలాగే చాప పరుచుకుని నేలపై బెడ్షీట్ కప్పుకుని పడుకుంది. చాలాసేపు మాట్లాడి లోపలికి వచ్చిన అర్జున్, ఏంటిది, ఇంతసేపైనా ఇంకా రాలేదా?
లేక ఉదయం టిఫిన్ కి ఏదైనా రెడీ చేస్తుందేమో అని అనుకుంటూ డ్రెస్ తీసుకుని అల్మారా దగ్గరకు వచ్చిన అర్జున్ కు మంచం పక్కనే చాప పరుచుకుని పడుకున్న ఆరు కనిపించింది. అయ్యో, ఇదేనా? ఉదయం నుంచి ఈమె చేస్తున్న పనులు చూస్తూ ఉంటే 4 మాటలు చెప్పాలనిపిస్తుంది. పైగా ఇదేం కొత్త పని? ఇన్ని రోజులు మంచం పైన పడుకునేది, ఈ రోజు ఏంటి సడన్ గా నేల మీద పడుకోవాలనిపించిందా ఏంటి అని కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏయ్, నోరు మూసుకొని లేచి మంచం మీద పడుకో, లేదంటే నా చూడు నిన్ను ఎత్తుకుని వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో పడేసి వస్తాను అని ఆమె వైపుకు చూస్తూ అన్నాడు. ఈసారి మాత్రం అతని మాటలకు భయపడకుండా కొంచెం ధైర్యం చేసి కళ్ళను మూసుకున్నట్టుగానే ఆరోహి నెమ్మదిగా మాట్లాడింది. నిన్న రాత్రి ఎవరో చెప్పారు ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో తెలుసుకుని అలాగే ఉండాలని. నేను ఈ ఇంటికి మొదటిసారి వచ్చిన రోజే నేను పడుకోవాల్సిన స్థానం ఏంటో కూడా నాకు చూపించారు. ఇకపై ఎవరి విషయాల్లోనూ తల దూర్చకుండా ఇక నాకు చెప్పినట్టుగానే ఉంటాను అని చెప్పి తలంతా బెడ్షీట్ తో కప్పుకుని మౌనంగా పడుకుంది. ఆమె మాటలు విన్న అర్జున్ ఆ క్షణం ఆమెని చూస్తూ నిలబడ్డాడు. ఓ, మహారాణి గారికి నిన్నటి నుంచి బాగా మాట్లాడడం కూడా వచ్చేసింది. సరే, ఇది కూడా మంచి మార్పే అని మనసులో అనుకున్నాడు. డ్రెస్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చిన అతను ఇంకా కోపం తగ్గక గదిలోని లైట్లు ఆఫ్ చేసి మంచంపై వెళ్ళి పడుకున్నాడు. లైట్లు ఆఫ్ చేసి వచ్చిన అర్జున్ మంచంపై పడుకున్నాడు. ఎంత అటు ఇటు తిరిగినా అతనికి నిద్ర మాత్రం రాలేదు. నెమ్మదిగా వాలి ఆరోహి వైపుకి చూశాడు. ఆమె మాత్రం కదలకుండా అతనికి వీపు చూపిస్తూ నిద్రపోయింది. ఇక ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవడంతో ఇక లేచి బాల్కనీలోకి వెళ్ళాడు. సిగరెట్ తీసి పెదవుల మధ్య పెట్టుకోగానే ఒకప్పుడు ఆరోహి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వెంటనే దానిని నోట్లో నుంచి తీసి పక్కకు విసిరేశాడు. బాల్కనీ తలుపు మూసి మళ్ళీ గదిలోకి వచ్చాడు. శబ్దం చేయకుండా నెమ్మదిగా ఆరోహి దగ్గరికి వెళ్లి ఆమె ముఖాన్ని చూశాడు. కేవలం చాప మీద చలికి ముడుచుకుని అప్పటికే గాఢ నిద్రలో ఉంది. నేను ఇంత సౌకర్యంగా మంచంపై పడుకున్నా నిద్ర రావట్లేదు, కానీ ఈమె మాత్రం ఈ చాపపై ఇంత హాయిగా ఎలా పడుకుంది అని మనసులో అనుకున్నాడు. తన నిద్ర చెడిపోయి ఆమె మాత్రం ప్రశాంతంగా ఎలా నిద్రపోతుంది అని చిన్న అలక వచ్చింది మన అర్జున్కి. నిద్రలోనే ఆరోహి అతని వైపుకు తిరిగింది. ఆమెకు మేలుకు వచ్చిందేమోనని అర్జున్ వెంటనే లేచి మంచంపై కూర్చున్నాడు. కానీ ఆమె మళ్ళీ చలికి ముడుచుకుని నిద్రలోనే ఉండడాన్ని చూసి ఊపిరి పీల్చుకున్నాడు. ఆమె ఇక్కడ పడుకోకూడదని అక్కడ పడుకుంది. ఈమె ఇక్కడికి రాకపోతే ఏమైంది, నేనే అక్కడికి వెళ్తాను అని అనుకుని వెంటనే దిండు బెడ్షీట్ తీసుకుని నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. దిండును ఆమె పక్కన పెట్టి బెడ్షీట్ ని మెల్లగా ఆమెపై కప్పి ఆమె పక్కనే పడుకున్నాడు. ఇక నిద్రలో అటు ఇటు తిరుగుతున్న ఆరోహి తన చేతిని అర్జున్ నడుం చుట్టూ వేసి అతన్ని హత్తుకుని పడుకుంది. ఆమె అలా చేయటంతో అర్జున్ ముఖంపై తెలియకుండానే చిరునవ్వు మెరిసింది. నెమ్మదిగా ఆమె తలను తన భుజం పైకి తీసుకుని ఆమెను మరింత దగ్గరకు హత్తుకున్నాడు. ఆమె ముఖంపై పడిన ముంగురులను చెవి వెనక్కి సర్ది ఆమె నుదుటిపై మృదువుగా ముద్దు పెట్టాడు. తనలోని వస్తున్న ఈ మార్పు చూసి అతడికే ఆశ్చర్యం కలిగింది. ఆరోహి వల్ల తను ఎంతగా మారిపోతానని అతడు ఊహించలేదు. ఆమెను మరింత దగ్గరకు లాక్కుని గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు. ఇక ఎప్పుడు నిద్రపోయాడో అతడికే తెలియలేదు. రాత్రి లేటుగా నిద్రపోవటంతో అర్జున్ ఉదయం మేలుకే రాలేదు. అతని వెచ్చిన కౌగిట్లో ఉన్న ఆరోహికి మాత్రం మెల్లగా మేలుకు వచ్చింది. తనని ఎవరో గట్టిగా హత్తుకున్నట్లు అనిపించి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తనను గట్టిగా హత్తుకుని నిద్రపోతున్న తన కోపిష్టి భర్తని చూసి ఒక క్షణం ఆశ్చర్యపోయింది. ఇది కలేమో అనుకుని మళ్ళీ కళ్ళను రుద్ది చూసింది. కానీ నిజంగానే తను అర్జున్ బాహువుల్లో బంధించబడి ఉందని గ్రహించింది. ఆ ఆశ్చర్యంతో పాటు ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆమె పెదవులపై చిరునవ్వు విరిసింది. సిగ్గుతో ఆమె చెంపలు ఎర్రబడ్డాయి. నెమ్మదిగా అతను కౌగిలి నుండి విడిపించుకుని లేచి కూర్చుని అతని ముఖాన్ని చూసింది. గుండెపై ఉన్న బరువు తగ్గినట్టుగా అనిపించడంతో నిద్రలోనే అర్జున్ ఆమె వైపుకు తిరిగి మళ్ళీ పడుకున్నాడు. అతను మళ్ళీ నిద్రలోకి జారుకోవడంతో తన కోసం మంచాన్ని వదిలి కేవలం చాప మీద పడుకున్న తన భర్తపై ఆరోహికి మరింత ప్రేమ పొంగిపోయింది. నెమ్మదిగా వాలి అతని నుదుటిపైకి జారిన జుట్టును వెనక్కి సర్ది అతని నుదుటిపై ముద్దు పెట్టి అతనిపై బెడ్షీట్ సరిగ్గా కప్పి డ్రెస్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి కిందకొచ్చింది. ఆమె తన కౌగిలి నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడే అర్జున్కు మెలకు వచ్చింది. కానీ తను లేచుంటే తానే ఆమె పక్కకొచ్చి పడుకున్నానని తెలుసుకుని ఆమె మళ్ళీ ఏదైనా మాట్లాడుతుందేమో అనుకుని ఆమె వెళ్లిపోయే వరకు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టే నటించాడు.
కానీ ఎప్పుడు ఆమె తన నుదుటిపై ముద్దు పెట్టి వెళ్ళిందో తెలియక ఆ క్షణంలో ఆమెపై అతని ప్రేమ మరింత పెరిగింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆమె వెళ్ళిన వైపుకే చూస్తూ చిరునవ్వు నవ్వుకున్నాడు. నన్ను చూసి నన్ను చూసి భయపడి అమ్మ చీరకొంగు పట్టుకుని తిరిగే ఈ అమ్మాయికి ఇంకా నేను ఎంత ధైర్యం వచ్చేసిందో. నా ఎదుటే నిలబడి మాట్లాడింది. నేను పిలిచినా కూడా ధైర్యంగా నాతోనే రానని చెప్పింది. ఈ మార్పు బాగుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.